ఫోక్ సింగర్ శృతి సూసైడ్ చేసుకుందా లేకపోతే హత్య చేశారా అనేది పెద్ద అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే ఫోక్ సింగర్గా ఆమె పాడుతుంటే చాలా మధురంగా ఉంటుంది అనేది చాలా మంది, అంటే జానపదాలు ఇష్టపడే వాళ్ళు అందరూ చెప్తున్నటువంటి మాట. అయితే ఆమె కోరిక కూడా అదే, అంటే జీవితంలో అతిపెద్ద సింగర్ కావాలి అని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఎదుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిజంగానే ఇది తల్లిదండ్రులకే కాదు, కళాకారులకు కూడా పూర్తిగా ఒక షాకింగ్ లాంటి వార్త. ఎందుకంటే 20 రోజుల క్రితమే ఆమె మ్యారేజ్ చేసుకుంది. అది కూడా ప్రేమ వివాహమే. అదేదేవో అంటే తల్లిదండ్రులు సెట్ చేసిన మ్యారేజ్ అయితే కాదు. ఈ క్రమంలోనే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బికాస్ ఆమె మ్యారేజ్ చేసుకుంది కూడా సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందినటువంటి దయాకర్. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారానే పరిచయం అయ్యాడు. ఇద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారింది అండ్ పెళ్లి కూడా చేసుకున్నారు 20 రోజుల క్రితమే. 20 రోజులకే ఇప్పుడు మా బిడ్డ ఎలా చనిపోతుంది, అత్తగారి వేధింపుల కారణమే నా బిడ్డకు అంటే ఈ పరిస్థితి తీసుకొచ్చింది, ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేసి అంటున్నారు. బట్ ఆత్మహత్య కాదు ఇది, అత్తగారు వాళ్ళే హత్య చేసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అత్తింట్లో ఆమె అడిగిపెట్టిన నుంచి కూడా చాలా వేధింపులకు గురవుతుంది శృతి అనేది శృతి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట. డౌరీ తీసుకురావాలి అంటే కట్నం తీసుకురా అని వేధించడం స్టార్ట్ చేశారు. ఏడుస్తుంది, ఏమైందమ్మా ఏడుస్తున్నావు అన్న. అమ్మ బంగారం పెడతాను పెట్టకచ్చి బాధ పెడుతుందని అన్నది. బాధ పెడుతుందంటే మామూలుకుంటాడు అమ్మ బాగా అప్పుడు చేసుకోకపోతుంది, అందరం మంచి చేసుకుంటే మరి చేసుకోకపోతుంది. మరి ఎట్లా నాన్న రాగానే ఫోన్ వస్తుంది. బంగారం గురించి బాధ పెడుతుందా, అరకట్నం మీద అరకట్నం ఇంకేం అరకట్నం మీద బాధ పెట్టింది. వాళ్ళు చంపేసింది అయితే నాలుక బయట పడుతుంది, ఊరేసింది అయితే బొండికాయ కాడ ఉంటది, లేదు ఒత్తేసి మా బొండికాయ పెట్టేసిర్రు. అత్తమామలు మ్యారేజ్ అయిన నుంచి కూడా అనేసి ఆమె తన పేరెంట్స్కి చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి భర్త కూడా ఆమెకు తోడుగా నిలుస్తాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అడిగినా సరే ఈయన వారిస్తాడు, ప్రేమగా చూసుకుంటారు అని నమ్మి సరే అని పెళ్లి చేసుకున్నా కూడా ఇష్టం లేకపోయినా సరే అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇప్పుడు భర్త కూడా కట్నం కోసం వేధించాడు అని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈ వేధింపులు తట్టుకోలేకనే శృతి ఉరేసుకొని చనిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. కానీ కాదు, ఆమెను డెఫినెట్లీ చంపిన తర్వాత ఉరి వేసుకున్నట్టుగా అక్కడ పూర్తిగా ఈ అత్తామామలే అండ్ వాళ్ళ భర్తనే చేసినట్టుగా శృతి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు శృతి తల్లిదండ్రులు. ఎందుకంటే తమ కూతురుని భర్త అండ్ అత్తామామలే చంపేశారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే గత 20 రోజుల క్రితమే మ్యారేజ్ అయింది, ఇంతలోనే మరి ఏం జరిగింది, ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్తగారింట్లోనే ఎందుకని ఇట్లా చనిపోయింది అనేది అతిపెద్ద క్వశ్చన్. సో అందుకని మా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు, ఖచ్చితంగా వీళ్ళే హత్య చేశారు అని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్లీ శృతి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే హత్య జరిగిందా అనే కోణంలో అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బికాజ్ పోలీసులకు కూడా శృతికి సంబంధించిన పేరెంట్స్ కూడా ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అండ్ ఫిర్యాదు కూడా అదే చేశారు. అత్తమామలు అండ్ భర్తే చంపేశారు మా బిడ్డని, లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మరి ఎందుకని వరకట్నం గురించి కట్నం తేవాలని వేధించడం ఎందుకు, 20 రోజులు కూడా కాలేదు ఆమె మ్యారేజ్ అయ్యి, అట్లాంటిది అప్పుడే నా కూతురు చనిపోయేంత పిరికిది కూడా కాదు. ఆమె జీవితంలో చాలా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంది, ఫోక్ సింగర్గా ఆమెకు చాలా పెద్ద ఫ్యూచర్ కూడా ఉంది. అట్లాంటిది జస్ట్ ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అండ్ ఆ తర్వాత
వరకట్నం అంటే ఏమి కట్నం తీసుకురాలేదు కాబట్టి నా కొడుకుకి వేరే వాళ్ళైతే కట్నం ఇచ్చేవాళ్ళు, నిన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అసలు ఏ కట్నం లేకుండా పోయింది అంటూ అత్తామామల వేధింపులు, యాజ్ వెల్ యాజ్ మళ్ళా భర్త కూడా మారిపోయి వాళ్ళ తల్లిదండ్రుల వైపే అంటే దయాకర్ వాళ్ళ తల్లిదండ్రులు వైపే మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో పెళ్లి చేసుకున్న నుంచి కూడా శృతికి ఈ వేధింపులు ఎక్కువయ్యాయి అనేది శృతి వాళ్ళ తల్లిదండ్రుల వాదన. మరి పోలీసుల ఎంక్వైరీలో ఏం తెలుతుందో ఏంటో తెలీదు. బట్ ఈమె మాత్రం అంటే శృతి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. బట్ ఇప్పుడు ఈ భర్త ఎవరైతే ఉన్నారో దయాకర్ సిద్దిపేట జిల్లా పీర్లపల్లె గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు, సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమగా మాట్లాడుకున్నారు, ప్రేమించుకున్నారు, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. బట్ ఇప్పుడు మరి ప్రేమ పెళ్లి అయినా సరే ఎందుకని 20 రోజులకే ఆత్మహత్య చేసుకుంది, ఇదే ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారిపోయింది. సో అత్తగారింట్లోనే ఏదో జరిగింది, అత్తగారి వేధింపులకే మా బిడ్డ బలైపోయింది అని శృతి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, నిజంగా హత్య ఆత్మహత్య, మరి పోలీసులు అయితే తేల్చాల్సిన పరిస్థితి. వీడియోలు తీసుకో బాబు, ఇష్యూ అవుతుంది కాబట్టి ఫోన్ పోవడానికి లేదు. ఎందుకనే విషయం పంపించాలనే విషయం ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఏమైందమ్మా ఏడుస్తుంది, ఏమైందమ్మా ఏడుస్తున్నావు అన్న. అమ్మ బంగారం పెడతాను పెట్టకొచ్చిన బాధ పెడుతుంటాను అన్నది. బాధ పెడుతుంటే నానుకుంటాడు అమ్మ బాగా అప్పుడు చేసుకోకపోతే అందరం మంచి చేసుకుంటే మరి చేసుకోకపోతుంది. మరి ఎట్లా నాన్న ఫోన్ వచ్చేసి బంగారం గురించి బాగా పెడుతుందట. అరకట్నం మీద అరకట్నం ఇంకే అరకట్నం మీద బాగా పెట్టింది. ఆయన దాని వచ్చేసి ఏం పేరు ప్లాన్ పేరు, ఏం పేరు, ఎవరు, ఎక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తిమ్మపూర్ అమ్మాయి వాడు చంపేసిండు. ఇన్స్టాగ్రామ్ పరిచయం అన్నాడు, మామగడికి కూడా వచ్చిరాళ్ళు మంచిగా చూసుకున్నాడు, చేసుకున్నాడు. మధ్య మధ్యలో గొడవ పడ్డాడు. ఇట్లా కాదు అని చెప్పి మా చెల్లెలకి కూడా ఒప్పించిన నేను, వద్దు అతను వద్దు అని చెప్పి అతను మాయలో పడి అతను చెప్పినట్టు దీన్ని లగ్నం చేసుకున్నాడు. లగ్నం వేధింపులు చేసిందంట, మాకు కూడా తెలియదు, నాకు ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు చంపేసిర్రు. చంపేసింది అయితే నాలుక బయట పడుతుంది, ఊరేసింది అయితే బొండికాయ కాడ ఉంటుంది, లేదు ఒత్తేసి మా బొండికాయకు పెట్టేసిర్రు. ఇది కన్ఫామ్ గా చంపేసిర్రు. వాళ్ళు చంపేసి పరారులో ఉన్నారు. చంపైన వాళ్ళు అయితే ధైర్యంగా ఉండాలి, ఎందుకు లేరు? అంత పిరికిపిత్తులో వాళ్ళు పాల్తుముడ ఉడుకులు. నా చెల్లెని ఎట్లా చంపేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఎంత ధైర్యం? ఎట్లా తీసుకొస్తారు? తల్లిదండ్రులు లేని డెడ్ బాడీని ఎందుకు దొంగతనాలు తీసుకొచ్చి ఎందుకు పడేస్తారు? వాళ్ళ తప్పు ఉండబట్టికే కదా పడేస్తారు. వాళ్ళ తప్పు లేని ఎందుకు పడేస్తారు? ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యనా హత్య అనేది ఒకవైపు ఎంక్వైరీ అయితే జరుగుతోంది. కానీ ఒక సింగర్ అండ్ దట్టు 20 రోజుల క్రితమే ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఎందుకు ఇట్లా చనిపోయింది అనేది ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ తనతో పాటు వర్క్ చేసిన చాలా మంది సింగర్స్ అండ్ ఫ్రెండ్స్ అనుకోండి, చాలా మంది అసలు ఈ వార్త వినగానే ఒక షాక్ లో ఉండిపోయినారు. శృతికి సంబంధించిన ఫ్రెండ్ అనుకోండి, కొలీగ్ అనుకోండి, తనతో పాటు పాటలు పాడిన వ్యక్తి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. రమేష్ గారు నిజంగా అంటే అప్కమింగ్ ఫోక్ సింగర్ అనుకోవచ్చు. అట్లాంటిది శృతి ఆల్ ఆఫ్ సడన్ చనిపోవడం ఏంటండి? అసలు ఏం జరిగింది?
అంటే మనకు గూడా తెలియదండి. నేను గూడా ఒక యాంకరింగ్‌గా చేస్తున్నా. అదే విధంగా తనని ఇంటర్వ్యూ అడిగినామనమాట మన ఛానల్ తరపున. హ్మ్. అయితే తనేమన్నారంటే, "అన్నా నేను ఖచ్చితంగా మీకిస్తా." నేనెట్లా అంటే మన ఫోక్ స్టార్ ఛానల్ అనే దాంట్లో హ్మ్. మరుగున పడిపోతున్న కళాకారులని ఇంటర్వ్యూ చేస్తా అండి నేను ఓకే. యాక్చువల్‌గా వచ్చేసి. అచ్చా! అయితే ఓకే. ఏమైంది అనంటే తను మనది ఎట్లుంటదంటే మనం డైరెక్ట్‌గా విలేజెస్‌కెళ్ళి కళని అనేది మనం బయటికి తీసుకొస్తామనమాట. వాళ్ళు హ్మ్. ఎట్లా వాడతారు, ఏంటి అన్నట్టుగా. హ్మ్. అట్లా ఆ ఉద్దేశంలో నాకు ఈ శృతి అనే పర్సను మనకు కాల్ జేయడం, నా ఇంటర్వ్యూ చూసి తను బిగ్ ఫ్యాన్ అనమాట నాకు నిజంగా చెప్పాలంటే. హ్మ్. "అన్న మీ ఇంటర్వ్యూ చేసే స్టైల్స్ బావుంటాయి. మీరు పాడే విధానం బావుంటదని" చెప్తూ ఉండేది చెల్లె. హైదరాబాద్‌కి రావడం గూడా జరిగింది తను రీసెంట్‌గా. హ్మ్. వచ్చి "అన్న ఇట్లా ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నామని" తనతో పాటు ఒక ఫ్రెండ్ ఉంటది చిక్కీ అని. హ్మ్. తను గూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తామన్నా అంటే, "చెల్లె ఇట్లా గాదురా మన ప్రాసెస్" అంటే తనేమన్నదంటే ఇమ్మీడియేట్‌లీ "అన్నా నాకు ఫ్యూ డేస్‌లో నాకు ఇట్లా మ్యారేజ్ జరుగుతుంది. హ్మ్. ఖచ్చితంగా మీరు గూడా రావాలన్నా" అని చెప్పింది. ఖతం ఏమైందో మనకు తెలవదండి తన గురించి. హ్మ్. అట్లా అసలు సడెన్‌గా అసలు షాక్ అనమాట నిజంగా మన ఫోక్ ఇండస్ట్రీలో. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏందనంటే, హ్మ్. అంటే తను ఒక మామూలు పర్సన్, ఒక నార్మల్‌గా యూట్యూబ్‌లో పాడుకునే పర్సన్ అనుకుంటున్నారో ఏమో! ఫోక్ ఇండస్ట్రీలో గూడా ఎంతోమంది పేరు పొందిన కళాకారులున్నారండి. కానీ హ్మ్. ఇప్పటి వరకు గూడా తన గురించి ఎవరు గూడా మాట్లాడినోళ్ళు కనిపించడం లేదు. హ్మ్. అంతా మీడియా వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప, ఎక్కడ జూసినా గూడా తన న్యూస్ ఒక్కటే వస్తుంది. కానీ ఎంతోమంది ఇప్పుడు మీరు గూడా చూస్తూనే ఉంటారు. ఎంతోమంది కళాకారులున్నారు. ఫేమస్ అయిన వాళ్ళున్నారు. లేపోతే ఈమె ఒక మామూలు ఒక పేదింటి కుటుంబం పర్సన్ అని వీళ్ళెందుకు రెస్పాన్స్ గావట్లేదో నాకర్థం గావట్లేదు. యాహ్! అయితే హ్మ్. మీరు కలిసినప్పుడు గాని, శృతితో మీరు మాట్లాడినప్పుడు గాని, అంటే హ్మ్. లవ్ మ్యారేజ్ మీరు గూడా జూస్తున్నారు గదా! లవ్ మ్యారేజ్ అని అంటున్నారు. దయాకర్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది అంటున్నారు. ఇప్పుడేమో అంటే కట్నం తీసుకురాలేదు. కట్నం వల్ల వేధింపుల వల్లనే చనిపోయింది అంటున్నారు. మీరేమైనా సోర్స్ ద్వారా కనుక్కున్నారా అండి? నిజం అదేనా? అంటే తను చెప్పిందండి. అంటే "ఏంటిదిరా మరి లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా?" అనంటే, "అన్న లవ్ కమ్ అండ్ అరేంజ్ అన్న" అన్నది గానీ మనతోని పర్టిక్యులర్‌గా లవ్ అని చెప్పలేదు. అరేంజ్ అని గూడా చెప్పలేదండి. హ్మ్. మనకు ఓన్లీ ఇట్లా మాట్లాడిన వరకే తెలుసు వాస్తవంగా చెప్పాలంటే. హ్మ్. తను చెప్పే విధానం నీకు తన గురించి తనే మాట్లాడేది నాతోటి. ఇట్లా ఇంటర్వ్యూ పర్పస్ గురించే మాట్లాడేది. తను తన ఫ్రెండ్ చిక్కీ అని. హ్మ్. ఓకే. అట్లా మన ఒక ఛానల్ గురించి ఫోను చేస్తే వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విశేషమండి తనిట్లా చనిపోవడం. హ్మ్. ఓకే. హ్మ్. తనెట్లాంటి మనస్తత్వం పిల్ల అండి? అంటే శృతి అంటే హ్మ్. కలుపుగోలుతనం ఉండేదా? లేకపోతే కొంచెం మూడిష్ ఉండేదా? తన వర్క్ తను చూసుకొని వెళ్ళిపోయేదా? లేదండి. చాలా మంచి ఫన్ పర్సన్ నిజంగా చెప్పాలంటే. ఫన్ ఎట్లా మంచిగా ఇప్పుడు పేరడీ సాంగ్స్ పాడుతదండి తను. హ్మ్. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక సింగర్ అయినా, ఎవరైనా తనదంటూ తను నిరూపించుకోవాలంటే ఒక టాలెంట్ ఉండాలి. కానీ ఈ రోజులలో ఒక సింగర్ అందరూ పాడిన పాటలు పాడితే ఎవరు ఫేమస్ గాదు. అవును. కానీ తను ఒకటి క్రియేట్ చేసుకోనేది ఏందనంటే, నేను గూడా జనాలకు పరిచయం అవ్వాలి. నాకు గూడా ఒక కళమ్మ తల్లిని నమ్ముకున్నా సరే ఎట్లనైనా అది చెడుగానైనా, దేనిగానైనా అన్నట్టుగా పేరడీ పాటలు పాడడం వల్ల తను ఫేమస్ అయింది నిజంగా చెప్పాలంటే. హ్మ్. యాహ్! అంటే ఒక సాంగ్‌ని దాన్ని పేరడీగా పాడి వినిపించడం. అందువల్ల వాళ్ళు ఇన్‌స్టాలోనైనా ఎక్కడైనా గూడా మంచి ఫేమస్. అందుకే గదా! ఎన్నో ఛానెల్స్ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నది. అవును. యెస్. అవును. హ్మ్. అట్లా. యాహ్! మీరెవరైనా ఎవరితోనైనా మాట్లాడిండ్రా అండి? ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫ్రెండ్ అంటున్నారు గదా! తనతోనేమైనా మాట్లాడిండ్రా? తనతోని మాట్లాడితే అసలిగ తను మాట్లాడడం లేదండి. చాలా బాధపడుతుంది. కొన్ని టైమ్స్ ఫోను చేస్తేనేమో బిజీ అని వస్తుంది. అట్లా. హ్మ్. అచ్చా! ఓకే. రీసెంట్‌గానే నేనొక ఛానెల్‌లో చూసిన మా శృతికి ఏదైనా ఒక న్యాయం జరగాలి హ్మ్. అని. ఇప్పుడు రీసెంట్‌గా అండి నేను గూడా కొంతమందికి నేను చెప్తున్నా ప్రభుత్వం పరంగా గాని, రీసెంట్‌గా ఒక రాజు ఒక బ్లైండ్ పర్సన్ బస్సులో పాడి వైరల్ అయినారు. అవును. చూసిర్రు గదా! దానికి సర్జనర్ సార్ చూసి గుర్తించి తను మంచి ఇదిగా బహుమతి ఇచ్చిండు. అప్రిషియేషన్ జేసిర్రు తనని. అవును. కానీ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక జానపద కళాకారిణి, ఒక ఆడపిల్ల ఈరోజు నిర్దాక్షిణ్యంగా చంపివేసిర్రు. హత్య అని గూడా చెప్తున్నారు మనకి చూస్తున్నాం. హ్మ్. కానీ ఖచ్చితంగా సజ్జనర్ సారు గూడా మనకు రెస్పాన్స్ గావాలి దానికి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. యాహ్! ఓకే. తనకంటూ ఒక న్యాయం జరగాలి.
యా ఉమ్, అందరం కోరుకోవాల్సింది అదే అండి. అంటే రకరకాలుగా వినిపిస్తోంది. హత్యనా, ఆత్మహత్యనా అది కొంచెం తేలాల్సిన అవసరం గూడా కనిపిస్తోంది. నిజంగానే అత్తగారింట్లో ఏదైనా జరిగిందా? అండ్ ఎవరైతే కోరుకొని మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి 20 రోజులకే చనిపోవడం అనేది ఒక మిస్టరీగా మారింది. అనుమానం అవునవును. కూడా అందుకే ఉంది. సో, అందరూ ఉమ్, కోరుతుంది అదే. ఉమ్, డెఫినెట్‌లీ ఉమ్. అందులో నిజం ఏంటి అనేది తెలవాల్సిందే. యాహ్! ఓకే అవును అండి. అవును థాంక్ యూ.